మొన్న వచ్చిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ విశాఖపట్నంలో ఉన్న అత్యంత విలువైన సుమారు 13 ఎకరాల దగ్గర మన బీచ్ పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లులు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను. అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని. 33 సంవత్సరాలు కాదు, 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని. లీజు కూడా సంవత్సరానికి 50 లక్షల ఎకరాకి 50 లక్షల రూపాయలకి లీజుకి ఇవ్వాలని. దాంట్లో వాళ్ళు చేసే కట్టడాలు, సినిమా హాల్స్, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఇవి ఆలోచించమని అడుగుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరినీ. సినిమాలు కట్టడానికి, రెస్టారెంట్లు కట్టడానికి, కన్వెన్షన్ సెంటర్కి బీచ్ పక్కనున్న ఎకరా సుమారు 100 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న 1300 కోట్ల రూపాయలున్న ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని. ఇది సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను. ఇదేనా సంపద సృష్టించమంటే? ప్రభుత్వం 100 కోట్ల వేల కోట్ల ఆస్తిని 99 సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించమని కోరుతున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇగో ఇక్కడ ఈ భూమి ఉంది, దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంది, ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ఎవరు వస్తారు, ఏ సంస్థ వస్తారు రండి అని ఓపెన్గా మీరు ప్రకటించాలనేది మా డిమాండ్. దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పరిచయాలతో మరి 1300 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న ఆస్తిని సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు లీజుకి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో, దీంట్లో ఉన్న మతలబ్ ఏంటో రాష్ట్ర ప్రధానికాన్ని ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సూటిగా. సినిమాలు, కన్వెన్షన్ సెంటర్లు, రెస్టారెంట్లు కట్టాలంటే ఊరికి దూరంగా కట్టవచ్చు. ఎక్కడైనా వెళ్తారు ఆహ్లాదకరం కోసం, బీచ్ పక్కనే ఎక్కర్లేదు. ఏమైనా కొత్తదనం ఉంటే, ఏదైనా ఒక కొత్తదనంతో ఒక టెక్నాలజీతో ఇంప్లిమెంట్ ఉంటే ఓకే, బట్ లేదే. ఎందుకంత ఆతృత, ఎందుకంత అవసరం? పెద్దలు సమాధానం చెప్పాలి, నాయకులు సమాధానం చెప్పాలి, ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి, ఎందుకోసం ఇస్తున్నామనేది. మళ్ళీ దాంతోపాటు కొన్ని అంతకుముందు ఒప్పందాల్లో అయితే స్టాంప్ డ్యూటీ, మిగతా కన్వర్షన్ ఛార్జెస్ అన్ని సుమారు 150-170 కోట్ల రూపాయలు. ఇంకా దీంతో పాటు ఫ్రీ. ఆ 170 ఇంకో 150 పెడితే అవన్నీ తయారైపోతాయి కదా. ఆ రెస్టారెంట్లు, ఆ హోటల్స్ అని ప్రభుత్వం చేసుకోవచ్చు కదా. ఇవి రాయితీలు ఇచ్చే బదులు ఆలోచన చేయాలి. ఇది సంపద సృష్టి కాదు, ఆలోచించమని కోరుతున్నాను. దీన్ని ఈ తాలూకా ఈ ప్రక్రియని ఇది వాస్తవం అయితే ప్రాపర్గా వచ్చేదంతా వాస్తవమై రేపు కానీ ఆ సంస్థను కానీ ఒప్పందాలకు కానీ ప్రభుత్వం తయారుకైతే దీన్ని పూర్తిగా కూడా మేము విభేదిస్తున్నాం. ఇది పారదర్శకతతో కాండి చెప్పి మేము చెప్తున్నాం. ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఆలోచన ఉంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి వివిధ సంస్థలను ఎవరు వస్తారో రమ్మని చెప్పి కోరాలని మా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే మీ చిత్తశుద్ధి, లేకపోతే ఏందో లోపాకారి ఒప్పందాలు ఉన్నాయని తేటతెల్లమవుతుందనే విషయాన్ని చెప్తున్నాం. వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇకపోతే దీనిని చూశాను టీవీలో. ఇవాళ సుమారు రాష్ట్రంలో దగ్గర ఎంపీపీ ఎలక్షన్ కానీ, వైసీపీ ఎలక్షన్ కానీ, జిల్లా పరిషత్లు కానీ, మున్సిపాలిటీ కానీ ఎన్నికలు జరిగాయి. ఎవరైతే రాజీనామాలు చేస్తారో, ఎవరైతే చనిపోయారో, ఏవైతే ఖాళీలు వచ్చాయో ఖాళీలన్నింటికీ జరిగాయి. సుమారు 50-60 వరకు జరిగి ఉంటాయి. నెంబర్ సబ్జెక్ట్ కరెక్ట్. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ సాధారణ ఎన్నికలు జరుగుతాయి. టైం అయిపోయింది. ఇది ఒక ఈ జరిగిన ఎన్నికలు ఎవరు ఎన్నికైనా వాళ్ళ తాలూకా కాలం సంవత్సర కాలం, ఇంకా 10 రోజులు, 9 రోజులు, 10 రోజులు తక్కువే. ఇంకా దానికోసం ఇంత అప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరపవలసిన అవసరం ఉందా చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాజకీయమైన కక్షలు, కారణమేలు, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు, స్థానమాన పరిస్థితుల ప్రకారం ఉన్న పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కానీ మన కోస్తా ప్రాంతం విజయవాడ దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు చూసుకుంటే ఎన్నికలంటే మాత్రం లా బైండింగ్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టాన్ని గౌరవిస్తూ ఎన్నికలు జరుగుతుండేది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, అది మా పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, ఏ పార్టీ అధికారం ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా, మేము అధికారం ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా దౌర్జన్యాలు, పోలీసు జులుము, పోలీసుతో కొత్త హాస్పిటల్కి జులుము చేయడం, కొట్లాట్లు,
ఎప్పుడు కూడా అలాంటి సాంప్రదాయాలు మనకు లేవు. కానీ ఇవాళ చూసాం ఇప్పుడు పశ్చిమ గోదావరిలో కానీ లేదు తూర్పు గోదావరిలో కానీ నాకు అర్థమైన విషయం ఏంటి, ఎక్కడ రాష్ట్రంలో జరగకూడదు కానీ రాయలసీమ అంటే ఏదో వాళ్ళకున్న ఏమైనా ఉంటూ ఉండొచ్చు. కానీ ఎక్కడ చూసాం సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇంటి చుట్టూ చేరి దౌర్జన్యం చేస్తూ పోలీసు ఒత్తాసు పలుకుతూ అసలు ఎన్నికల ఆ ప్రాంగణంలోకి వెళ్ళకంట అడ్డు పెడుతూ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ వచ్చి ప్రేక్షక పాత్ర వహిస్తుందంటే ఏమనుకోవాలి? దేనికోసం? వైసీపీ ఎంపీపీ ముఖ్యమా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమా? ఒక ఎంపీపీ తాలూకా ఇది ముఖ్యమా? రాష్ట్ర ప్రజల తాలూకా శ్రేయస్సు ముఖ్యమా? ఆలోచన చేయండి. దేనికోసం? నేను పేరు చెప్పను కానీ 2-3 అధికారులతో పోలీసు అధికారులతో మాట్లాడాను. ఆఫ్టర్ ఆల్ మాకు వచ్చి ఒక ఎంపీపీ ఒక జడ్పీటీసీ లేకపోతే ఒక ఎంపీపీ ఒక వైస్ ప్రెసిడెంట్ పోతే మాకేమీ నష్టం కాదండి. కానీ ఈ రకమైన విధ్వంసాన్ని ప్రోత్సహిస్తే రాబోయే కాలంలో ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి. ఇది మంచి సాంప్రదాయం కాదని నేను చెప్పాను, నేను కోరాను. మీ పని మీరు చేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు వ్యవస్థ చేయాలి, నిష్పక్షంగా వ్యవహరించాలి. పార్టీలు మార్చుకోండి కాదు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్తుంటే ఎన్నికలకు వెళ్ళనికంట పోలీసే వచ్చాటి లేదు రాజకీయ పార్టీలు వస్తే వాళ్ళు వీళ్ళు కొట్టుకోండి అని చెప్పని ఇదేమి సాంప్రదాయం? ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? ఏమవుతుంది వ్యవస్థ? దానివల్ల వచ్చే లాభం ఏంటి? అంటే వ్యవస్థలు కుప్పకూల్చి మళ్ళీ ఇంకో బీహార్ లాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని ఆలోచన చేస్తున్నారా? నో, ఇది కరెక్ట్ కాదు. దయచేసి రాష్ట్ర ప్రధానికి ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుందో, టీవీలో ఏమొస్తుందో, పత్రికలు చూడండి. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. రేపు మళ్ళీ ఏ ఏ మండలాల్లో ఏ రకంగా ఏ విధంగా జరిగిందో మీకు పూర్తిగా డేటాతో ఇస్తాను. ఇదేంటండి ఇది? సరే, ఓ 15 మంది గెలిచారు, అవతల పార్టీకి 3 ఉన్నారు అనుకో, ఓ 15 మందిలో ఓ 10 మంది పార్టీ మారిపోయారు. ఓకే ఫైన్, మారిపోయారు, వాళ్ళకి వాళ్ళ విధానాలు నచ్చక మారిపోయారు. ఆ 13 కలిపి మీరు ఎన్నిక చేసుకున్న అభ్యంతరంలే. కానీ ఆ 3 ఉండి 15 మంది ఓటింగ్కి వెళ్తానంటే వెళ్ళొద్దని చెప్పని గేరిదలు అడ్డగించుకుని కొట్టడానికి దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఏం సందేశం ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రధానికానికి? ఎంతవరకు ఇది కరెక్ట్? ఇది చాలా తప్పు, అభ్యంతరకరం.